అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఇప్పుడు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి తాజాగా టీవీవి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ విద్యావంతుల వేదిక పేరుతో చేసిన ఆరోపణలకు సంబంధించి ఉత్తిష్ట భారతకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా 2019 తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర నిఘా వర్గాలు టీవీని నిషేధిత మావోయిస్టు పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పేర్కొనడం ప్రారంభించింది. మేధావులు, ప్రొఫెసర్లు మరియు విద్యార్థులతో కూడిన వేదిక మావోయిస్ట్ సిద్ధాంతాలు పట్టణ ప్రాంతాలు ప్రచారం చేస్తున్న మరియు వారికి గొడుగులా పనిచేస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. అర్బన్ నక్సల్స్ ఆరోపణలకు మూలాలేంటి? నిఘా వర్గాల విశ్లేషణ ప్రకారం అడవిలో ఉండే మావోయిస్ట్ దళాలకి నగరాల్లో ఉండే మేధావి వర్గానికి మధ్య టీవీ ఒక వారధిలా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈ సంస్థపై ప్రధానంగా 3 ఆరోపణలు ఉన్నాయి. సిద్ధాంత ప్రచారం, విద్యావంతులు విద్యార్థులతో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి విప్లవ భావజాలను ఊరిపడం, లాజిస్టిక్ మద్దతు, నిషేధిత పార్టీ నాయకులకు నగరాల్లో ఆశ్రయం కల్పించడం మరియు నిధుల సేకరణ, నేపథ్య కార్యకలాపాలు, ప్రజాస్వామ్య హక్కులు ముసుగులు మావోయిస్ట్ పార్టీ ఎజెండాలు అమలు చేయడం వీళ్ళు చేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైంది. ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ మీద గతంలో నమోదైన కేసులు మరియు అర్బన్ నక్సల్ ఆరోపణకు సంబంధించిన కీలక వివరాలు ఏంటంటే 2019 అక్టోబర్ తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు తెలంగాణ విద్యార్థి వేదికల మీద పోలీసులు ఉక్కుపాదం మోపిన సమయంలో సూర్యపల్లి సుజాత పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక కేసులో క్రైమ్ నెంబర్ 147/2019 ఆమె నిందితురాలిగా చేర్చారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాడు, మావోయిస్ట్ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ యువతను తప్పుదో పట్టిస్తున్నది ప్రధాన ఆరోపణ. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఉంది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్లో ఆమె అర్బన్ మావోయిస్ట్ లేదా మావోయిస్ట్ పార్టీ పట్టణ నెట్వర్క్ కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సంబంధాలు కలిగి ఉంది అని తేల్చారు. పార్టీ కార్యకలాపాల కోసం మేధావులను సమీకరించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు విద్వేషాన్ని నింపడం వంటి అంశాన్ని కూడా ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఆ మీద పెట్టినటువంటి యాక్ట్స్ యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న నేపథ్యంతో ఈ చట్టం కింద సెక్షన్ నమోదు చేశారు. అట్లా ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్న ఆరోపణలతో ఈ చట్టాన్ని కూడా జోడించారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె నివాసంలో శాతవాహన యూనివర్సిటీలో గదిలో సోదాలు నిర్వహిస్తే కొన్ని ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంటూ అప్పట్లోనే ప్రకటించారు. ఇతర కీలక నేతలు మరియు ఉమ్మడి కేసులు కేవలం సుజాత గారి కాకుండా సంస్థల ఇతర ప్రముఖుల మీద కూడా ఉమ్మడిగా కేసులు నమోదాయి. ప్రొఫెసర్ కాసిం ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన ఈయన అరెస్ట్ చేసి మావోయిస్టుల పట్టణ నెట్వర్క్ లో ఈయన కీలక సూత్రధారని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. బండారి మాదిలేటి రవీందర్ టీవీ ప్రస్తుత మరియు మాజీ అధ్యక్షులు వీళ్ళు మావోయిస్ట్ సిద్ధాంతాల పట్టణాల్లో వ్యవస్థాగతం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు మెంగు సందీప్, పి నాగన్న, పేరాల గోపి వంటి యువ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వద్ద మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖలు, డిజిటల్ సాక్ష్యాలు లభించాలని పోలీసులు కోర్టుకు చెప్పారు. వీళ్ళ మీద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వంటి కఠిన చట్టాలు ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం ఆ సంస్థని దేశ భద్రత ముప్పుగా పరిగణిస్తోందని అప్పుడు తేలింది. అయితే ఇప్పుడు అదేమి లేదన్నట్టుగా వాళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుతూ ఉండడం స్పెషల్.